ఆర్కే కలెక్షన్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కోదండ బాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ అండ్ డిజైనర్ వేర్స్. ఫ్యాన్సీ అండ్ డిజైనర్ సారీస్. మరి ఫస్ట్ సారీ ఆరెంజ్ కాంబినేషన్ తో అండి. 3 కలర్స్. ఓకే, 3 to 4 కలర్స్ మనకి యాడ్ ఉన్నాయి దీంట్లో. కలర్ఫుల్ గా ఉంది. షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. సారీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మెటీరియల్ వచ్చేసి స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. దీనికి సపరేట్ గా మనకి పళ్ళు అంటూ డిజైన్ చేయలేదండి. మొత్తం రన్నింగ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మాత్రమే మనకి కొంచెం జరీతో ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కి మధ్య వేరియేషన్ కోసం మనకి ఈ గోల్డ్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ వచ్చేసి లైట్ కలర్స్ నుంచి కిందకి వచ్చేసరికి డార్క్ కలర్స్ అనేది దీంట్లో తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ వచ్చేసరికి 2 sides కూడా పర్పుల్ కలర్ యాడ్ చేసి గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దానిపైన మనకి పింక్ కలర్తో ఒక చిన్న బుటీస్ ఇచ్చారు. ఒక లైన్గా ఫామ్ చేశారనమాట. పైన చూసినట్లయితే వీట్ కలర్, గోల్డ్ కలర్ బోర్డర్, క్రీమ్ కలర్, గోల్డ్ కలర్ బోర్డర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ బోర్డర్. అంటే ప్రతి ఒక్క కలర్లో కూడా ఏంటంటే మధ్యలో మనకి గోల్డ్ కలర్ అనేది యాడ్ అవుతుంది. కిందకు వచ్చేసరికి ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్ ఇట్లా మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. దీనిపైన మనకి గ్రీన్ కలర్ లీవ్స్, గోల్డ్ కలర్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ బుటీ స్టైల్లో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి అంటే 2 sides మనం పైన పర్పుల్ కలర్ చూసి పింక్ కలర్ ఫ్లవర్ చూసాం. దానికి ఆపోజిట్లో ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే 2 sides రాణి పింక్ కలర్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే కింద మనకి ఏవైతే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారో ఆ ఫ్లవర్స్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. ఇట్లా ప్లెయిన్ వచ్చింది. 2 sides బోర్డర్ సేమ్ శారీలో ఉన్న బోర్డరే. ఈ శారీ కాస్ట్ 3050 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3050 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇక్కత్ సీకో అండి. ఇది ఇక్కత్ సీకో అంటే సీకో సారీ మీద ఇక్కత్ డిజైన్ అవునండి. ఓకే, పళ్ళు చూసినట్లయితే కనుక మనకి హనీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. అంటే లైట్ గా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇక్కడ మిక్స్ అవుతుంది. దీనిపైన అంతా కూడా లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉండే విధంగా అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ టచ్ చేస్తూ 1 మీటర్ పళ్ళు అనేది మనకి డిజైన్ చేశారు. ఈ డిజైన్ మొత్తం కూడా మనకి ఇక్కత్ డిజైన్. సారీ మొత్తం చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో హనీ కలర్ అదే కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ పైన కూడా 2 sides లైట్గా అంటే ఎక్కువ మనకి ఎక్కడ కూడా జరీ అనేది మిక్స్ అవ్వలేదండి. బోర్డర్స్లో చిన్నగా మాత్రమే ఇచ్చారు. 2 sides చిన్న జరీ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో ఇక్కత్ డిజైన్ అనమాట. ఒక చోట ఎల్లో, ఇంకొక చోట గ్రీన్ కలర్ డైమండ్ షేప్ లో వస్తుంది ఇక్కత్ డిజైన్. ఈ డిజైనర్ బోర్డర్ అనేది 2 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ వస్తుంది. వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకుని మధ్యలో అక్కడక్కడ కొంచెం అన్ఈవెన్ గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. ఇది గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ ఉండే విధంగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఈ సారీ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి. హనీ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి. హనీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ ఇక్కత్ డిజైన్ అనేది ఎక్కడ డిజైన్ అంటే ఎక్కడ కూడా మనకి కంటిన్యూ చేయకుండా ఓన్లీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. బార్డర్ చిన్న బార్డర్ జరీ బార్డర్ ఓకే. ఈ సారీ కాస్ట్ 2120 అండి. 2120 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఓకే, పింక్ రాణి పింక్. ఓకే, ఇది నవరత్న కోటాలో వస్తుందండి. ఇది లైట్ వెయిట్ లో నవరత్న కొంచెం గ్లాసీ టైప్ ఆఫ్ లుక్ వచ్చిందండి. ఫ్యాన్సీ సారీ అన్నమాట. రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కలర్ కాంబినేషన్. బోర్డర్స్ ఈ సారీలో మనం మెయిన్ చూడాల్సింది బోర్డర్స్ అండి. బోర్డర్స్ మాత్రం రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ తో అది కూడా వులెన్ వర్క్ టైప్ ఆఫ్ ఎంబోస్ లుక్ బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ షేడెడ్ ఇచ్చారు. ప్రతి ఫ్లవర్ లో కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ ఒక మిర్రర్ ఇచ్చేసి దాని చుట్టూ అవుట్లైన్ క్రీమ్ తో ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ తో ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. పైన మాత్రం గోల్డ్ కలర్ తో మనకి సారీ వీవింగ్ లోనే మనకి ఒక 4 to 5 లైన్స్ వైజ్ గా ఇచ్చారు గోల్డ్ కలర్ బోర్డర్స్. దీనికి బ్లౌజ్ చూస్తే మనకు చాలా కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే, ఫుల్ ఆపోజిట్ కాంట్రాస్ట్. మనం ఏదైతే పళ్ళు సారీలో గ్రీన్ కలర్ వర్క్ తీసుకున్నామో డిజైనింగ్ లో అందులో అదే కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చామండి. ప్లెయిన్ ఇచ్చేసారు. మొత్తం కూడా మనకి అంటే పింక్ కలర్ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో ఏదైనా గోల్డ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1010
10 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1010 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇదేం సారీ పట్టు కదా? ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టులో వస్తుంది. ఇది పల్లు పాట. పల్లు పాట అండి. ఓకే, పల్లు పాట అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. 1 మీటర్ పల్లు ఇచ్చారు. టోటల్ గా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా జరీతో బోర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇక్కడ పల్లులో మాత్రం ఎక్కడ కూడా జరీ అనేది అస్సలు యూజ్ చేయకుండా ఎల్లో కలర్ లైన్స్ వచ్చే విధంగా మనకి పల్లు అనేది డిజైన్ చేశారు. శారీ మొత్తం వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్, ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ ఉంటుంది. ఇక్కత్ డిజైన్ అనేసరికి ఎక్కువ కంపల్సరీ మనకి క్రీమ్ కలర్ అనేది టచ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే షేడెడ్ టైప్ అనమాట, మల్టీ కలర్ కాంబినేషన్లో షేడెడ్ టైప్లో వచ్చింది. ఇక్కడ పీచ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో, మళ్ళీ పింక్, తర్వాత మళ్ళీ లైట్ బ్లూ షేడ్, ఇంకో కొంచెం డిఫరెంట్ కలర్ అయితే బ్లూ షేడ్ ఇచ్చారు, మళ్ళీ ఎల్లో కలర్. ఇట్లా కలర్స్ అనేది చేంజ్ చేస్తూ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ షేడ్స్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. రెగ్యులర్గా మనం ఫ్లవర్స్, క్రీపర్స్ ఈ టైప్ ఆఫ్ లుక్ చూస్తుంటాం కదా, ఇది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్, ఆ తర్వాత 3 ఇంచెస్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ 3 ఇంచెస్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. దీనిపైన ఏంటంటే 1 or 2 టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత పట్టు సారీ తర్వాత మనం ఏదైనా అప్లిక్ వర్క్ టైప్ ఆఫ్ డిజైన్ చేయించుకున్నా కూడా కొత్త సారీ లాగా మళ్ళీ లుక్ వస్తుంది. దీని బ్లౌజ్ మనం చూస్తే పల్లు కలర్ వస్తుందండి, సేమ్. ఓకే, పల్లు కలర్ రాణి పింక్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 3690 రూపీస్ అండి. 3690 రూపీస్కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉందండి. పట్టు అసలు నార్మల్గా అయితే స్టార్టింగ్ రేంజ్ 4-5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. నెక్స్ట్ సారీ గ్రీన్ కలర్ అండి, సిల్క్ కోటా మెటీరియల్ పైన వస్తుంది. ఓకే, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్. అవునండి. టోటల్ సారీ అంతా గ్రీన్ కలర్ ఇచ్చారు. ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. అక్కడక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్, హనీ కలర్, ఇట్లా మనకి కలర్స్ అనేది మిక్స్ అవుతుంది. ఇది మాత్రం మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ బోర్డర్ తీసుకుని దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. కింద మనకి గోట్ వర్క్ అనేది బ్లాక్ కలర్తో ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఈ సారీలో అంటే కింద మనం ఇంకా థ్రెడ్ వర్క్ చూడలేదు కదా, థ్రెడ్ వర్క్లో ఎన్ని కలర్స్ అయితే ఇచ్చారో అన్ని కలర్స్తో మనకి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్, హనీ కలర్, రెడ్, బ్లాక్, ఇక్కడ మనకి చాక్లెట్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో సారీ అంతా కూడా ప్లెయిన్గా కనిపించకుండా మనకి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. అది కూడా ఎంబోజ్ లుక్లో ఉండే విధంగా ఇచ్చారు. కరెక్ట్ ఫిగర్స్ డిజైన్ టైప్ ఇచ్చారనమాట. అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లు టైప్, తర్వాత మనకి ఒక ట్రీ టైప్లో బంచెస్ మోడల్లో తీసుకున్నారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనం కలంకారీ ప్రింటెడ్లో చూస్తూ ఉంటాం, కానీ సేమ్ కలర్స్ కాన్సెప్ట్ తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ లుక్ ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే బోర్డర్ మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లైన్ బోర్డర్ సేమ్ అదే ఇచ్చారు ఇక్కడ. అలాగే బ్లాక్ కలర్ గోట్ వర్క్ కూడా మనకి కామన్గా బోర్డర్స్లో ఇచ్చేసారు. హ్యాండ్స్కి వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 3400 అండి. 3400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? 4 కలర్స్ ఉన్నాయండి. దీంట్లో 4 కలర్స్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చందేరి అండి. చందేరి మెటీరియల్ పైన బ్రింజాల్ కలర్. అవునండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి. బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 కలర్స్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మజంటా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా 2 సైడ్స్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో కట్ వర్క్ స్టైల్ బోర్డర్, ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కామన్గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బర్డ్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. మిడిల్ పార్ట్లో అంతా కూడా కొంచెం మ్యాంగో షేప్ కనిపించే విధంగా హాఫ్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం లీఫ్ వర్క్లో జిగ్జాగ్ లైన్స్ లాగా వస్తుంది కదా, ఆ టైప్తో డిజైన్ చేశారు. ఒకటి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి పళ్ళు కలర్ అంటే పింక్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది. ఈ కింద బోర్డర్ అనేది ఈ శారీకి మెయిన్ అండి. కలర్ఫుల్గా మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి 1 సైడ్ కార్నర్లో ఒక టర్నింగ్ క్రీపర్ యాడ్ చేసి ఆ టర్నింగ్ క్రీపర్లో కూడా థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్ వచ్చేసరికి అంటే కొంచెం బర్డ్ స్టైల్లో ఉంది కదా, ఈ బర్డ్ స్టైల్ అంటే షేప్ చూసినట్లయితే కనుక ఈ బర్డ్ స్టైల్ షేప్ ఇక్కడ ఏదైతే మనం 1 సైడ్ ఇట్లా ఎడ్జెస్లో వచ్చిందో డిజైన్ సేమ్ అదే టైప్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసరికి బ్లూయిష్ గ్రీన్, ఇంకొకటి ఆరెంజ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు.
ప్లెయిన్ ఇచ్చి 2 సైడ్స్ బోర్డర్ సేమ్ ఇచ్చేసారు. పైన మనకి చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి లీఫ్ వర్క్ బోర్డర్ వచ్చింది కదా శారీలో, సేమ్ అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 970 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 970 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఆర్కే కలెక్షన్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ముంగాల్ సీకో అండి. సీకో శారీలోనే మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. అంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అంటే మరూన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది 1 మీటర్ డిజైన్ చేశారు. ఈ పళ్ళులో అంతా కూడా అక్కడక్కడ మనకి కొంచెం ఎలోయిష్ కలర్ అండ్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్, గ్రీన్ బ్లూ మిక్స్తో క్రీపర్ పార్ట్, మిగిలిన పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. 1 మీటర్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జస్ట్లో చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. శారీ మొత్తం చూసినట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి పైన బోర్డర్ చూసినట్లయితే మరూన్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుందన్నమాట. సేమ్ బోర్డర్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా మరూన్ కలర్తో. మిడిల్ పార్ట్లో అంటే షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్, లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ మరూన్ కలర్తో ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. పైన మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది. ఈ శారీకి కింద బోర్డర్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్. అంటే పైన ఎక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ కనిపించట్లేదు, కానీ ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా అక్కడక్కడ లైట్ లెమన్ ఎల్లో కలర్ డాట్స్ తీసుకున్నారనమాట. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే ఇచ్చారు. అంటే బోర్డర్స్ అండ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్, కాకపోతే ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఇక్కత్ డిజైన్ అనేది లేకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 3620 రూపీస్. 3620 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఎల్లో కలర్ అండి. ఆర్గంజా సిల్క్ ప్యూర్ వస్తుంది. ఓకే, మస్టర్డ్ ఎల్లో కలర్ ఆర్గంజా ప్యూర్ సిల్క్. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఇక్కడ మనకి పళ్ళు సైడ్ బోర్డర్ అనేది ఏమి ఇవ్వలేదు, అంటే ప్లెయిన్ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో మాత్రం గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే చిన్న ఆర్టిన్ షేప్లో ఉన్నటువంటి బడ్ స్టైల్ డిజైన్ ఉంటుంది. అది కూడా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా ఈ పైన షోల్డర్ పార్ట్ మొత్తం ఇదే డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. శారీకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇట్లా హిల్స్ డిజైన్ ఇచ్చారు. తర్వాత దానిపైన క్యామెల్స్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ క్యామెల్స్ డిజైన్ కూడా 1 by 1 ఒక లైన్ లాగా ఫామ్ చేశారు టోటల్ శారీ అంతా కూడా. అంటే ఇప్పుడు ఈ లైన్ ఫామ్ అయింది ఏంటంటే మనకి 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది ఈ హిల్స్ అండ్ క్యామెల్ డిజైన్ అంతా కూడా. మరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఆ తర్వాత అక్కడక్కడ ఈ హిల్స్ అనేది మిస్ చేసి అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేస్తూ మనకి క్యామిల్ డిజైన్ ఉంటుంది. శారీ ఎండింగ్ వరకు కూడా ఇదే గ్యాప్స్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే ఇక్కడ క్యామిల్లో మనకి మరూన్ కలర్ అనేది టచ్ చేశారు కదండి, రెడ్ అండ్ మెరూన్ కలర్. సో ఆ కలర్ ఇచ్చారు. సేమ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్, అది కూడా కొంచెం జూట్ మిక్స్ ఉన్న ఫ్యాబ్రిక్. టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో దీనిపైన ఏదైనా గోట్ వర్క్ అంటే డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 1070 అండి. ఓన్లీ 1070 రూపీస్కి ఈ శారీ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. జార్జెట్ మెటీరియల్ మీద బ్రాసో అండి. జార్జెట్ మెటీరియల్ మీద బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి ఒక చిన్న గోల్డ్ కలర్ గోట్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ప్లెయిన్ అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ లో కూడా మనకి ఎక్కడ కూడా కాంట్రాస్ట్ ఇవ్వకుండా సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుందా? 10 కలర్స్ అవైలబుల్ అండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ లో మనకి 10 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్, డిజైనర్ వేర్. ఓకే, ఇక్కడ అన్ని కలర్స్, ఏ కలర్ అనేది మిస్ చేయకుండా, ఓన్లీ బ్లాక్ కలర్ ఒకటే కనిపించట్లేదు కానీ అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఏ సారీ మీదకైనా కూడా మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని. పింక్, గ్రీన్, రెడ్, పర్పుల్ కలర్ మళ్ళీ సేమ్ కలర్స్ అనేది రిపీట్ చేశారు. మధ్యలో బాక్సెస్ మోడల్ ఇచ్చారు, అది కూడా లైట్ అండ్ డార్క్ కలర్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. మధ్యలో మనకి కొంచెం మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎందుకంటే శారీ మొత్తం కూడా సింగిల్ కలర్లో వచ్చింది కాబట్టి దీంట్లో మనకి ఆల్మోస్ట్ 10 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 600 అండి. ఓన్లీ 600. ఓన్లీ 600. ఓ, ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఇక్కత్ సిల్క్ అండి. ఇక్కత్ సిల్క్. ఇక్కత్ సిల్క్. ఓకే,
అంటే కొంచెం ఇది పట్టు లుక్ ఉంది కదా, అంటే పట్టు కాటన్ రెండు మిక్స్ ఉంటుంది, పట్టు అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది. లైట్ గా మనకి స్టిఫ్ మెటీరియల్ వచ్చిందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఇక్కడ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఈ సారీ మొత్తంలో కూడా ఎక్కడ మనకి ఫ్లవర్స్ డిజైన్ కానీ యానిమల్స్ డిజైన్ కానీ ఇట్లాంటివి ఏం కనిపించవు. ఓన్లీ కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ మనకి సారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ప్రతి అంటే ఒక గ్రీన్ కలర్ కి మధ్యలో మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ మోడలే ఉంటుంది, కానీ మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంటుంది, గ్రీన్ అండ్ ఆరెంజ్ మిక్స్, బ్లూ కలర్లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్, మళ్ళీ ఇక్కడ కూడా మనకి షేడెడ్ టైప్లో ఇక్కడ అంటే కొంచెం ఇక్కత్ టైప్ డిజైన్. ఇక్కత్లో మనకి డిజైన్ ఏంటంటే అన్ఈవెన్ గా వస్తూ ఉంటుంది కదండి, సో అదే టైప్లో ఇక్కడ డిజైన్ చేశారనమాట. మల్టీ కలర్ కాంబినేషన్లో సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఈ సారీస్కి మనకి బ్లౌజ్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తీసుకుంటారు. చెక్స్ బ్యాక్గ్రౌండ్తో మల్టీ కలర్ కాంబినేషన్ లేకపోతే థ్రెడ్ వర్క్తో ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ సారీకి చాలా అందం వస్తుంది. ఇక్కడ అంటే పెద్దవాళ్ళు కట్టేదే కాకుండా చిన్న వాళ్ళు కట్టచ్చు. దీనికి డిజైనర్ బ్లౌజెస్ వస్తే ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు 2 sides. ఈ సారీ కాస్ట్ 2540 రూపీస్ అండి. 2540 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇదే టైప్ ఆఫ్ డిజైన్స్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సారీ ఇది షేడెడ్ ఆర్గంజా సిల్క్ అండి. ఇది ఆర్గంజా ప్రింటెడ్ వస్తుంది. ఓకే, ప్రింటెడ్ మోడల్. ఇది సారీ మొత్తం కూడా మనకి కొంచెం షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ సపరేట్గా ఏమీ ఇవ్వలేదు, మొత్తం రన్నింగ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. పైన మొత్తం కూడా మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి పైన పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కవర్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఇది మనకి షేడెడ్ టైప్లో సపరేట్గా ప్యాచ్ వర్క్ కాకుండా షేడెడ్ టైప్లో పైన మజెంటా పింక్ వస్తే కింద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్, ఆ తర్వాత మనకి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ లైన్స్ బోర్డర్ ఇచ్చారు, ఆ తర్వాత వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు బ్లాక్ కలర్తో. ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ వచ్చింది. అంటే సారీ మెయిన్ షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఈ కలర్ అనేది మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి కింద క్రీపర్ పార్ట్లో యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కింద గ్రే కలర్ కాంబినేషన్లో మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు బ్లాక్ కలర్తో. సో అదే ఫ్యాబ్రిక్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట సేమ్ కలర్స్ కాంబినేషన్తో. 2 sides గోల్డ్ కలర్ లైన్స్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 980 రూపీస్ అండి. ఓన్లీ 980 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి కొల్లం సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ కొల్లం సిల్క్ ఫ్యాబ్రిక్ అని. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి కొంచెం వేవీ టైప్లో జరీ లైన్స్ అనేది ఇచ్చారనమాట, ఒక డిజైన్ వచ్చే విధంగా. మిడిల్ పార్ట్లో మాత్రం మ్యాంగో డిజైన్ని బంచెస్ లాగా ఒక కల్సెం మోడల్ లాగా తీసుకుని గోల్డ్ కలర్తో టోటల్ గోల్డ్ కలర్తో ఉంటుంది. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే కొంచెం పర్పుల్ షేడ్లో చిన్న డిజైన్ కూడా మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారు. 2 sides బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్ లైన్స్ తీసుకుని మధ్యలో చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ కూడా యాడ్ అవుతుంది. అది కూడా మనకి ఏంటంటే టోటల్గా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. మిడిల్ పార్ట్లో మాత్రమే మనకి జరీ అనేది ఉంటుంది. 2 sides బోర్డర్స్లో మాత్రం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్ కల్నేతతో మనకి చిన్న బోర్డర్, తర్వాత 1 inch కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 sides కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి రోజ్ ఫ్లవర్స్ని క్యూట్గా ఉన్న రోజ్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఇక్కడ ఫ్లవర్ పింక్ కలర్ వస్తే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. క్రీపర్ పింక్ ఇచ్చిన చోట ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే ఫ్లవర్లో మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ టోటల్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందన్నమాట డిజైన్ అని. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే చూసామో సేమ్ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, బోర్డర్స్ మాత్రం 2 sides సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ 2930 రూపీస్. 2930 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఆర్కే కలెక్షన్స్లో ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిల్క్ కోటా మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మొత్తం కూడా. దట్టు మనకి ఏంటంటే పీచ్ కలర్ కాంబినేషన్, లైట్ ఆరెంజ్ మిక్స్తో పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్గా పళ్ళు అంటూ డిజైన్ చేయకుండా మొత్తం కూడా మనకి రన్నింగ్ డిజైన్ ఇచ్చారనమాట. పైన గోల్డ్ కలర్ బోర్డర్, మళ్ళీ పీచ్ కలర్ ఉంటుంది. 2 sides గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో సిల్వర్ కలర్ లైన్ కూడా ఇచ్చారు.
శారీ మొత్తం కూడా మనకి ఇట్లా కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ మధ్యలో గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేస్తూ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే కలర్స్ కాంబినేషన్ ఉంటుంది, ఇదే డిజైన్ ఉంటుంది, లైన్స్ వైజ్ డిజైన్. దీని బ్లౌజ్ మనకు డిఫరెంట్ వస్తుందండి, లైట్ ఆరెంజ్ డిజైనర్ వేర్ అంటే లేస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అవునండి. ఓ లేస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే ఈ శారీకి మెయిన్ ఈ బ్లౌజే అనమాట. ఈ టైప్ ఆఫ్ శారీస్లో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి లేస్ ఫ్యాబ్రిక్, చుట్టూ సర్కిల్ అంతా ఆరెంజ్ కలర్ ఉంటుంది, మధ్యలో వచ్చేసరికి వైట్ కలర్ డాట్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 620 రూపీస్, ఓన్లీ 620 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 620 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఏ కలర్ ఉన్న వాళ్ళైనా కట్టుకున్నా బాగుంటుందండి. అలాగే ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం లేదు, ఎందుకంటే చిన్నవాళ్ళు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి సారీ ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్ మెటీరియల్, కానీ బ్లౌజ్ మాత్రం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది. ఓకే కోదండ్ బాబు గారు, ఆర్కి కలెక్షన్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.